లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచు తీపి పులుపు వగరు చేదు షడ్రుచు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ భారతి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో భారతి గారు. హలో, ఎలా ఉన్నారు? ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారండి? బైగన్ కి మసాలా, టేప్లా బెంగన్ మసాలా అంటే అది కర్రీ కదండి. అవును. ఈ రోజు భారతి గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. బెంగన్ కి మసాలా, టేప్లా. మరి ముందుగా భారతి గారు ఏ ఐటమ్ చేస్తున్నారండి? బైగన్ కి మసాలా. బెంగన్ కి మసాలా తయారు చేస్తున్నాం. మరి ఈ బెంగన్ కి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. పెద్ద వంకాయ, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, టమాటో క్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీరుల్లి కాడలు, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, కొత్తిమీర. ఓకే, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి తయారు చేద్దామండి. ఓకే, ముందుగా ప్యాన్ పెట్టండి. మూకుడు పెట్టమంటారా? ఓకే, కొంచెం ఆయిల్ వేయండి. చాలండి ఇంత. ఆ, అంటే ఇది ముందు మనం ఆయిల్ కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నీరుల్లి కాడలు ఇవి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి తర్వాత టమాటో క్యూరీ కూడా వేసేసి గరం మసాలా పౌడర్ కొంచెం వేసి తర్వాత ధనియా పౌడర్ వేసాక అంటే మనం మసాలా ముందు ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసేసి లాస్ట్ కి వంకాయ, కాల్చిన వంకాయ ఎంత తీసేసి పొట్టు తీసేసి అది కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఓకే, అంటే ఈ బెంగన్ కి మసాలా అంటే మనం ఇందులో స్పెషల్ గా ఈ పెద్ద వంకాయనే తీసుకోవాలేమో కదండి? అవునండి, పెద్ద వంకాయ. అంటే మామూలుగా చిన్న వంకాయలు మన తొందరగా ఈజీగా అయిపోతుంది. పెద్ద వంకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది. అవును, మామూలు చిన్న వంకాయ కన్నా కూడా. భారతి గారు, నూనె కాగింది కదండి? ఓకే, ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి బాగా వేగాలేమో కదండి? కొద్దిగా వేగాక పచ్చివాసన ఉంటుంది. తర్వాత ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఇవన్నీ. స్ప్రింగ్ ఆనియన్, ఇవి కంపల్సరీ అంటే ఇది మెయిన్, దీనికి ఫ్లేవర్ వస్తుందేమో కదండి? మామూలు ఆనియన్ కాదు, దీనికి ఇదే వాడాలి. అంటే ఈ బెంగన్ మసాలా. తర్వాత టమాటో ప్యూరీ కొంచెం వేగాక ఇది కూడా గుజరాతీ డిష్ అండి, బెంగన్ మసాలా. ఈ బెంగన్ కి మసాలా దేంతో సర్వ్ చేస్తామండి? రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేస్తాం. ఇది కొంచెం వేగాక టమాటో ప్యూరీ కూడా వేసేయాలి. టమాటో ప్యూరీ అంటే టమాటాలు మనం మిక్సీలో గ్రైండ్ చేసి టమాటో ప్యూరీ. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ కూడా అన్నీ ఒకేసారి వేగుతాయి. మీరు ఇంకా గుజరాతీ డిష్లు ఏమేం చేస్తుంటారండి? రోటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. మూంగ్ కి దాల్ ఒకటి చేస్తుంటాను. అంటే మూంగ్ కి దాల్ అంటే మనం పెసలతో పెసరట్టు వేసుకుంటారు. ఆ పెసలు గుళ్ళు పెసలు, వాటితో చేస్తారు. అవును, మన సైడు అంటే ఎక్కువ కందిపప్పు, మినపప్పు అసలు మనం వాడము. జనరల్ గా మినపప్పు మన గారెలు, ఇడ్లీలు వీటికే వాడతాం కదా. ఇవన్నీ కూడా నార్త్ సైడ్ ఎక్కువ పెసలు గానీ కదండి, అంటే ఎక్కువ గుళ్ళతో ఉన్నవన్నీ అక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు. కొత్తిమీర కొంచెం. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు వంకాయ మనకి వంకాయ ఓవెన్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా గ్యాస్ మీద సిమ్ లో పెట్టి కాల్చాలి. కాల్చిన తర్వాత దాన్ని పొట్టు తీస్తాం అంతేనా? ఇది వేగిపోయాక ఈ వంకాయ పొట్టు తీయాలి.
ఇప్పుడు అయిపోయింది కదండి, ఇందులో అన్ని మసాలాలు వేసేసాం. అన్ని మసాలా వేసేసాం. మసాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. స్ప్రింగ్ ఆనియన్స్ చివర కొంచెం మిర్చి వేసుకోవాలి మనం, పచ్చిమిర్చి. ఇది కొంచెం స్పైసీగా ఉండే ఐటమ్, అందుకని మిర్చి చివరికి వేసుకుంటున్నాము కదా. అదే ఎప్పుడు చూస్తున్నాను, మసాలాలో ఎప్పుడు మనం ముందు వేస్తాం కదా, మిర్చి కారం తగ్గడానికి చివరికి వేస్తున్నారు మీరు. ఇప్పుడు ఇది అవుతూ ఉంటుంది కదండి, మనం ఇది పొట్టు తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఓకే, అంటే ఇది పొట్టు తీసిన తర్వాత దీన్ని బెంగని మనం మ్యాష్ చేయాలా? మ్యాష్ చేసి అందులో కలుపుకోవాలి, మసాలాలో కలుపుకోవాలి. చివరికి ఉప్పు వేసుకుంటాం మనం, ఉప్పు కారం చివరిలో మళ్ళీ ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం బెంగన్ మసాలా తయారు చేస్తున్నాం కదండి. మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము, వంకాయని కాల్చి దాన్ని పొట్టు తీస్తున్నాము. దీనికి కొంచెం టైం పడుతుంది, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local kitchen. Take a break. Local kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మనం బెంగన్ మసాలా తయారు చేస్తున్నాం కదండి. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము, అలాగే వంకాయని కాల్చి వంకాయ పొట్టు తీస్తున్నాము. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. భారతి గారు, పొట్టు తీస్తారా మీరు? ఓకే, ఇప్పుడు ఇది మనం ఇందులో పురుగులు ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి వంకాయల్లో పురుగులు ఉండొచ్చు. అవును, మనం కాల్చాం కదా, కాల్చినప్పుడు తెలియదు కదా. కాల్చినప్పుడు ఇందులో లేదు. ఇప్పుడు ఇది స్మాష్ చేసేసుకుని మనం అంటే మామూలుగా వంకాయ మనం ఏదైనా కూరలు చేస్తే కనుక ఎటు కూరని తరుగుతాం కదా, ఇదంటే మనం డైరెక్ట్ కాల్ చేస్తాం కాబట్టి మనకు తెలియదు. కరెక్టే. ఒక్కసారి వంకాయలో పుచ్చు అలాంటిది ఉంటే కూడా మనకి సరిగ్గా కాలదు కదండి, అది కూడా గుర్తేమో కదా, పుచ్చులు ఉన్నట్టుగా కదా కనబడుతూ ఉంటుంది కదా, ఇట్లా తీయంగానే మనకి. అవునవును, కరెక్టే. ఇప్పుడు స్మాష్ చేసేసుకున్నాం కదండి, ఇది ఇందులో కలిపేస్తాం, మసాలాలో కలుపుతాం. మసాలాలో ఓకే, ఉల్లికాడలు, గరం మసాలా, ధనియా పౌడర్. అవునవును, ఇవన్నీ వేసిన తర్వాత వంకాయ, కాల్చిన వంకాయని పొట్టు తీసి అది అందులో కలిపి ఇంకొంచెం సేపు ఉడికించాలండి, కొంచెం కుక్ చేయాలి ఇంకొంచెం సేపు. ఇంకా చివరికి అందులో మనం ఉప్పు వేయలే కదా, ఇప్పుడు ఉప్పు వేయాలండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, కొత్తిమీర. ఓకే, ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కాబట్టి వంకాయ ఒక 2 minutes కొంచెం అంతా కలుపుకుని మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. మసాలా మసాలా అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం, ఉప్పు తగినంత వేసుకోవాలండి. స్పూనేనా? కారం కూడా తగినంత, కొంచెం పైన కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేయమంటారా? అయిపోయింది కదా, ఆఫ్ చేయి. అయిపోయింది. ప్లేట్ ఇంకా సర్వ్ చేసుకోవడం అయిపోయింది కదా.
కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కొత్తిమీర మామూలుగానే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో ఇంకా బాగుంటుంది. ఇదిగోండి కాంతి గారు, బైగన్ మసాలా రెడీ. ఎక్సలెంట్ అండి. చూసారు కదండి బైంగన్ మసాలా తయారు చేసే విధానం. దీన్ని మనం రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బైంగన్ మసాలాకి కావలసిన పదార్థాలు: కాల్చిన పెద్ద వంకాయ, నీరుల్లి కాడలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు. బైంగన్ మసాలా తయారు చేయడానికి ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి, ధనియా పొడి, టమాటో ప్యూరీ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయని కాల్చి దాని తొక్కు తీసి మ్యాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన మసాలాలో ఈ మ్యాష్డ్ వంకాయని కలిపి చివరికి తగినంత ఉప్పు, కారం, కొత్తిమీర చల్లితే బైంగన్ మసాలా తయారవుతుంది. బైంగన్ కి మసాలా ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ టేప్లా. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. Take a break. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ టేప్లానండి. అది ఎలా తయారు చేయాలో భారతి గారిని తెలుసుకుందాం. భారతి గారు, మన నెక్స్ట్ ఐటమ్ టేప్లా కదండి. మరి ఈ టేప్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. గోధుమ పిండి, మెంతి కూర, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. అవునండి. మరి తయారు చేద్దామా? గోధుమ పిండిలో మెంతి కూర వేసుకోవాలి. అంటే మెంతి ఆకు, పచ్చి మెంతి ఆకు. తర్వాత ధనియా పౌడర్ కొంచెం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కొంచెం, పసుపు కొద్దిగా, ఉప్పు, కారం వేయాలి, కొంచెం మిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి పిండి, గోధుమలు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అన్నీ కలిపేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. ఆయిల్ కొద్దిగా, నూనె కూడా పచ్చి నూనె వేసుకుంటాం. పచ్చి నూనె వేసుకుంటాం. గోధుమ పిండి, మెంతి ఆకు. గోధుమ అంటే మామూలు గోధుమ పిండిలో మెంతి కూర ఆకు చాలా మంచిది కళ్ళకి. మెంతి కూర ఆకు, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసుకుని గోధుమ పిండిలో కలిపేసుకోవాలి. కలుపుకొని రోటీలాగా చేసుకోవాలి. ఇది అంటే స్నాక్ డిష్ కదండి. అంటే మామూలుగా పిల్లలకి మనం బాక్సుల వాటిలో కూడా ఇచ్చి మార్నింగ్ టైం ఎక్కువగా గుజరాతీస్ ప్రయాణాల్లో, జర్నీస్ లో ఇదే ఎక్కువ స్టఫ్డ్. అంటే ఇందులో స్టఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఆకుకూర అన్ని కలిసిపోయాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్. అవును. ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్. అంటే ఈ పిండి కలిపి కొంచెంసేపు, ఒక గంట సేపు అలా నానబెట్టుకోవాలా? అవసరం లేదండి. కావాలంటే నానబెట్టుకుని ఇంకా కాస్త స్మూత్గా వస్తుంది. ఒక 5 minutes. అంటే గోధుమ పిండిలో మెంతి కూర, ఇలా మసాలాలు ఇవన్నీ వేసేసుకున్నాక మనం తడిపి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంతో మనం పరోటీ చేస్తామండి. అవును. ఓకే. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా సేమ్ చపాతీ లాగా
అదే పరోటాలు చేసుకోవాలి. అంటే పరోటా అంటే కొద్దిగా స్టఫ్ లావుగానే వస్తాయి కదండి. పలుచగా కూడా చేసుకోవచ్చు, మరీ పలుచగా రావు. దీంతో మనం అంటే పక్కన ఏమైనా చట్నీ కానీ ఏమైనా, ఇందులో అన్ని కూరలు మెంతి కూర అన్ని ఉంటాయి కాబట్టి అవసరం లేదు. కావాలంటే కనుక బైగన్ మసాలా అవి ఉంచుకోవచ్చు. అంటే దీని కాంబినేషన్ బెంగన్ మసాలా. బెంగన్ మసాలా ఇందా మీరు చేసి చూపించారు కదా, నేర్పించారు మాకు బెంగన్ మసాలా. అది ఇది కాంబినేషన్ బెంగన్ మసాలా విత్ టేప్లా. ఓకే, ప్యూర్లీ గుజరాతీ ఐటమ్ ఇదా? మీరు గుజరాత్లో ఉండొచ్చారా? అవునండి. ఓహో, మీ హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పారు కదా. ఓకే, అంటే మీరు డిఫరెంట్ స్టేట్స్ మిగతా వాళ్ళవి కూడా వంటలు చేస్తారేమో కదండి. ఇష్టమైన వాళ్ళు వంట అంటే ఇప్పుడు మన నూనెతో కాలుస్తున్నాం కదా, ఇష్టమైన వాళ్ళు నెయ్యితో. నెయ్యి ఎక్కువ యూజ్ చేయరు, ఆయిలే బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేయచ్చా, నూనె వేయచ్చా? కొంచెం కాలేక తిప్పనా? నూనె వేయాలేమో కదా. ప్లేట్లోకి తీసుకోమంటారా? అయిందా ఇది? అంతే కదండి. ప్లేట్ తీసుకోండి. మనం మామూలు జనరల్గా ఇంట్లో చపాతీ అంటే ఫుల్ ఖాళీ చేస్తుంటాం కదా, ఇలాగా ఆకుకూరలు పిల్లలు తినడానికి తొందరగా ఇష్టపడరు కాబట్టి అందరూ కొంచెం చేదు ఉండేప్పటికీ ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే అసలు చేదు అనేది తెలియదు. ఓకే ఓకే, టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకా మనకు కావాలి ఇష్టం అనుకుంటే కనుక ఆలు స్టఫ్ కానీ ఇది పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదండి. ఆలు కానీ ఆలు క్యారెట్, కానీ ఇది ప్రత్యేకించి తేపలాలో మెంతి కూర, ధనియా పౌడర్ ఇవి వేసే చేస్తారు. కావాలంటే అది ఆలు పరాటా అది డిఫరెంట్, అది కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి కాంతి గారి థేప్లా రెడీ. చాలా బాగుందండి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మాకు మా లోకల్ కిచెన్ వ్యూస్ కి నేర్పారు. దీని దాల్తోనూ పెరుగుతోనూ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, భారతి గారి చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మీరు మా లోకల్ కిచెన్ కి వచ్చి బెంగన్ మసాలా, టేప్లా రెండు మంచి ఐటమ్స్ నేర్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి టేప్లా తయారు చేసే విధానం. ఈ గుజరాతీ డిష్ ని మనం దాల్తో కానీ దహీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టేప్లా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మెంతి ఆకు తరుగు, ధనియా పౌడర్, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు. థేప్లా తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి వేసుకుని అందులో తరిగిన మెంతి కూర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియా పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె ఇవన్నీ వేసుకుని తగినంత నీళ్లు పోసుకొని రొట్టెల పిండిలాగా మెత్తగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత ఈ పిండితోటి చిన్న చిన్న ఉండలు చేసి పల్చటి రోటీల్లాగా ఒత్తుకుని పెనం మీద కాల్చుకుంటే థేప్లా తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో బెంగన్ మసాలా థేప్లా తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింద ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.
లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.